హాయ్ అండి. ఈ వీడియోలో అయితే మా ఆయనకి చాలా ఇష్టమైన టమాటా పచ్చడి కోసం చెప్తాను. ఈ టమాటా పచ్చడి మా ఇంట్లో ఏ ఇయర్ ఒక 10 కిలోల వరకు పెట్టాము. సో, ముందు టమాటాలని ఇలా తుంచుకొని అందులో పసుపు, ఉప్పు వేసి ఒక 3 డేస్ మనం ఇంట్లో మూత పెట్టి ఉంచుకోవాలి. అప్పుడు టమాటాల్లో ఉన్న గుజ్జంతా ఒక వైపుకి చేరుతుంది కదా! ఈ వాటర్‌ని ఎండలో మనం ఎండబెడుతూ ఉండాలి. అది చిక్కగా అయ్యేంత వరకు. సో, టమాటా ముక్కల్ని వేరేగా పెట్టి అవి బాగా ఎండిన తర్వాత ఇది చిక్కగా అయిన టమాటో గుజ్జులో మనం ఈ ప్రాసెస్‌లోనే పులుపుకి తగ్గ చింతపండు వేసుకోవాలి. చింతపండు మ్యాండేటరీ పోకుండా ఉండటానికి. సో ఈ పొడిని ఇందులో వేసినాక కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇందులో కారం కూడా పడుతుంది కాబట్టి కొంచెం ముద్దగా అవుతుంది. సో మేమైతే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు గ్రైండ్ చేసేసాము. గ్రైండ్ చేసినప్పుడు ఇంకా కావాలంటే ఒక 2 డేస్ ఎండలో పెడదాంలే అన్నట్టు, బట్ మాకు సరిపోయింది. ఆ తర్వాత మంచిగా పోపు పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్లోనే కారం కూడా వేసి గ్రైండ్ చేసినప్పుడే కారం వేయాలి. సో పోపులోకి వచ్చేసి మంచిగా ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా అండ్ ఆవాలు ఇంతే పోపు పెట్టి మంచిగా ఉడికించాలి. సో అంతే టమాటా పచ్చడి.